సముద్భవ వీరభద్ర లోక దుర్నిరీక్షమైన నీ ఉగ్ర రూపముని ఇంకా చాలింపు నాయన దక్షు శిరము కోసిన ప్రతాపిని ఉగ్రతని శాంతతను చక్షుయుగమునిచ్చి నిన్ను చక్కగా చూడగా చూడవై ఈ స్థితి ఈశ్వర పుత్ర నీవు నామనే మోక్షం ఇచ్చు మంత్రము విమోచన తంత్రము మానవాళికి ఈ ఆదేశానుసారం విగ్రహమును విధ్వంసముగా నుంచి శిరస్సు ఖండించుతుంది. కుమారా వీరభద్ర, తండ్రి ఆజ్ఞను పాటించిన కుమారుడు గారి జన్మ చరితార్థము పూజనీయము. నేటి నుండి రుద్రాంశ సంభూతునిగా అత్యామూర్తిపై పూజలను పొందవుగాక. ధన్యుడు తండ్రి, ధన్యుడు. మహాదేవ దక్షుడు చేసినది క్షమించరాని మహాపరాత్రి అయిన కరుణాసముద్రుడు నీవు ఆ తల్లిని పునర్జీవితులుగా శ్రీమన్నారాయణ అతని కారణముగా సతీదేవి సతీ వియోగము భవిష్యత్తు ప్రయోజనమునికే కానీ అన్యము కాదు. ఆత్మబంధువులారా, మీ అభ్యర్థనను మన్నించి దక్షుని అనుగ్రహించి సృష్టికర్త శివదోషణముచే అపవిత్రమైన పూర్వశిరము పునర్జన్మము అర్హము కాదు కనుక అజముఖమున దక్షుని పునర్జీవితునిగా వింపుము. ఈనాటి నుండి దక్షుడు అజముఖుడై జగములను చెల్లగలడు. ప్రజాపతి అజముఖుడవై రమ్ము.
పతనమునకు అహంకారమే ముఖ్య కారణము. అహంకారము వలన పగ, వీక్ష, ద్వేషములు, క్రోధము వలన సహనము నచ్చుతున్నా తీవ్రముకు ప్రతీకారేచ్ఛ వలన విధ్వంసము, వినాశనము. అహంకారము చెట్టు త్వరలో దాటిన అగ్గిపెట్టి. అహంకారమున్న అభిమానం ఉండదు, అభివృద్ధి ఉండదు. దక్ష, నీ వంటి రాజపురుషుల యందు, అధికారుల యందు అహంకారము గూడుగట్టిన దాని వలన ఆదేశమే సర్వనాశనములు. కనుక వివేకవంతుడు వినయ గుణ సంపన్నుడై ఉండుట క్షేమకరము. దక్ష, నీ చరిత్రను విన్నవారు అహంకార దూరులై ఆనందముగా జీవింతురుగాక, సుఖములు పొందుదురుగాక. నా గర్భముల జరిగిన ఈ సంఘటన భావి తరములకు గర్వం వలన వారికి నష్టము, అపకీర్తి, ప్రాణభీతి కలుగునని నా జీవితం నిదర్శనమైనది. నా అజ్ఞానం మన్నించి నన్ను పునర్జీవితం చేసావు తండ్రి. శ్రీకంఠ లోకేశ చిద్రూప కారుణ్య కల్పద్రుమా భక్త చింతామణి చిత్తాత్మక విశ్వేశ విశ్వాత్మక నాడైన గర్వంబు సర్వంబు ఖర్వంబు గావించి నన్ను పునర్జీవనం గావించినావే. దేవదేవ మఘదేవ దేవ దేవ హరే హరే మఘదేవ. మా మొదటి ప్రదర్శన ఇది. ఎన్నో తప్పులు ఉండొచ్చు. ప్రాజ్ఞులని మా అన్నయ్య గారు, మా వెంకటేశ్వరరావు గారు, పరమేశ్వరరావు గారు, మా తమ్ముడు బ్రహ్మయ్య మీరంతా అపేక్షించారు. మా లోపాలను కానీ మంచి చెట్లు ఒకసారి వేదిక మీద మీరు వచ్చి మీ అమృత వాక్కులతోటి మాకు ఆ లోపాలు వినిపించేదన్నా మీ సలహా ఇస్తే మేము సమయానికి అంగీకరిస్తామని మీకు పితామహులు, మంచి అనుభవజ్ఞులు, మన ఉభయ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలకు పేరు గుర్తించినటువంటి మహనీయుడు భీష్మాచార్యుల వారికి మహా వ్యక్తి ఫోన్ చేసిన తర్వాత ఆయనకు ఆరోగ్యం బాగలేకపోయినా మా మీద ప్రేమతో వచ్చి ఇప్పటిదాకా కూర్చున్నందుకు ఆయనకు ఆరోగ్యం, ఆ సర్వేశ్వరుడు శివకేశవులు ఇద్దరు ఆరోగ్యం ప్రసాదించమని మనసారా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక నమస్సుమాంజలి అర్పిస్తూ నటీనటులు అందరూ కూడా ఒక్కసారి వస్తే బాగుంటుంది. మన అన్నగారికి పరిచయం చేద్దాం. అయ్యా, కింద నటీనటులు అందరూ ఒక్కసారి రండి. అయ్యా సుధాకర్ గారు,